తల వంచి నాదు జీవము అర్పింతును లేదే ఇక నేయిలా అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయము దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయము దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే కృతజ్ఞత తల వంచి నాదు జీవము అర్పింతును లేదే ఇక నేయిలా అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు ఆకర్షించే లోకాశలన్నీ లోక మహిమా నడ్డగించు ఆకర్షించే లోకాశలన్నీ లోక మహిమా గించు కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నిక్కముగా త్యాజింతును కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నిక్కముగా త్యాజింతును కృతజ్ఞత తల వంచి నాదు జీవము అర్పింతును లేదే ఇక నేయిలా అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము కృతజ్ఞత తల వంచి నాదు జీవము అర్పింతును లేదే ఇక నేయిలా అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు లోకముకై జీవించనేగా నీ కోరకై జీవింతును లోకముకై జీవించనింకా నీ కోరకై జీవింతును నీ కర్త
పాలవంతి నాదు జీవము అర్పింతును లేదేయిక నేయివీలా అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు. నూట 98వ పాట. కొన్ని పుస్తకాలు 196. నా మనోనేత్రం తెరచి నా కఠిన హృదయము మార్చి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా వెదకి నన్ను రక్షించితివి వెదకి నన్ను రక్షించితివి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నే పాప భారము తోడా చింతించి వగయుచునుంటి. నే పాప భారము తోడా చింతించి వగయుచునుంటి. కల్వరి శిలువలో నా శ్రమలను కల్వరి శిలువలో నా శ్రమలను పొంది నన్ను విడిపించితివి పొంది నన్ను విడిపించితివి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. వేరైతి లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా. వేరైతి లోకము
కఠిన హృదయమును మార్చి ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెద ప్రభువా. ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెద ప్రభువా. బాధలు శోధనలు శ్రమలలో బాధలు శోధనలు శ్రమలలో ఓదార్చి ఆదుకొంటివయ్యా. ఓదార్చి ఆదుకొంటివయ్యా. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి ఏమీ నీకర్పించగలను ఏమీ లేని వాడనయ్యా. ఏమీ నీకర్పించగలను ఏమీ లేని వాడనయ్యా. విరిగి నలిగిన హృదయముతో విరిగి నలిగిన హృదయముతో అర్పించు ఆత్మార్పణను అర్పించు ఆత్మార్పణను. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి స్తుతి పాత్రగా ఆరాధింతు స్తుతి పాత్రగా ఆరాధింతు యుగ యుగములు సర్వయుగములు యుగ యుగములు సర్వయుగములు. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనున్నా అంధకారములో నేనున్నా వెదకి నన్ను రక్షించితివి వెదకి నన్ను రక్షించితివి. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. పెద్ద పాటలోచకంలో
చూసినారు. 179 కొన్ని పుస్తకాల్లో 177 అందరము ప్రభు నిన్ను కొనియాడెదం. 179 కొన్ని పుస్తకాల్లో 177. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. మహాత్ముండవు పరిశుద్ధుడవు, మహాత్ముండవు పరిశుద్ధుడవు, బలి అయితివి లోకమును రక్షించుటకు, బలి అయితివి లోకమును రక్షించుటకు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. అపారము నీ బుద్ధి జ్ఞానమెంతయో, అపారము నీ బుద్ధి జ్ఞానమెంతయో, సామర్థ్యుడవైన నీదు శక్తి గొప్పది, సామర్థ్యుడవైన నీదు శక్తి గొప్పది. సర్వలోకము నీదు వశమందున్నది, సర్వలోకము నీదు వశమందున్నది. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. గొప్ప కార్యములు చేయ సర్వశక్తుడా, గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడా, అద్భుతములు చేయు దేవ నీవే గనుడవు, అద్భుతములు చేయు దేవ నీవే గనుడవు. శత్రువులను అణచునట్టి విజయశాలివి, శత్రువులను అణచునట్టి విజయశాలివి. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. బండవైన ప్రభు మమ్ము స్థిరపరచితివి, బండవైన ప్రభు మమ్ము స్థిరపరచితివి. నీదు మార్గములు ఎంతో అగమ్యంబులు, నీదు మార్గములు ఎంతో అగమ్యంబులు. కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు, కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. కృపాలుండవైన యేసు దయగల దేవా, కృపాలుండవైన యేసు దయగల దేవా, దయా కనికరములు గల దీర్ఘశాంతుడవు, దయా కనికరములు గల దీర్ఘశాంతుడవు. వేల వేల తరములలో కృపను చూపెదవు, వేల వేల తరములలో కృపను చూపెదవు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. క్షమించెదవు మానవుల పాపములెల్లా, క్షమించెదవు మానవుల పాపములెల్లా. విరోధులకు ప్రేమ చూపు దయామయుడవు, విరోధులకు ప్రేమ చూపు దయామయుడవు. పాపములను ద్వేషించుడు న్యాయవంతుడా, పాపములను ద్వేషించుడు న్యాయవంతుడా. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము
కొనియాడెదము. మహాత్ముండవు పరిశుద్ధుడవు, మహాత్ముండవు పరిశుద్ధుడవు, బలి అయితివి లోకమును రక్షించుటకు, బలి అయితివి లోకమును రక్షించుటకు. అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము. లేచి నిలబడి మనం బైబిల్ పల్లో పాడుకుందాం. లైన్లో కూర్చోండి, వరుసలో కూర్చోండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. అయితే కూర్చోండి, దేవుని వాక్యాన్ని విందాం. చేరి వచ్చిన వారందరికీ ప్రభువు నామమున వందనాలు. మనము ఆరాధనలోనికి ప్రవేశించక మునుపు దేవుని వాక్యంలో నుంచి రండి. కీర్తనలు 50వ కీర్తన 23వ వచనం మనమందరం కలిసి చదువుదాం. 50వ కీర్తన 23వ వచనము మనమందరము కలిసి చదువుదాం. స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఎవరు చదవలేదేంటి? మరొకసారి అందరం కలిసి చదువుదాం. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన. మా ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మరి యొక్క ప్రభు దినాన నీ సన్నిధిలో ప్రభా ఆరాధించుట కొరకాయ నన్ను మమ్మల్ని సిద్ధపరిచినందులకై నీకు స్తోత్రములు. వచ్చిన వారిని బట్టి మీకు వందనములు. రావాల్సిన పిరిబడులను త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించుము. మేము గడిపే సమయాన్ని ప్రభు మీరు మాకెంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ పక్షంగా నిలబడుతున్నటువంటి నీ దాసుడు ప్రభా అత్యల్పుడు, చేరి వచ్చిన వారిలో అత్యల్పుడు ప్రభా దయతో కనికరించుము. ఇక్కడ నిలబడుటకు ప్రభా ఎటువంటి అర్హత యోగ్యత లేనటువంటి వాడు కేవలం నీ కృప ద్వారా ప్రభా నిలబడుతుండగా దయతో మీరే జ్ఞాపకం చేసుకొని ప్రభ మీరే మీ మాటలతో నన్ను మమ్మల్ని సిద్ధపరిచి మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీరే మాకు సహాయము చేయండి. కనిపించి కనబడిన అంధకార చీకటి శక్తులను బంధిస్తూ ఈ ఆవరణం చుట్టూ నీ కాపుదలను అనుగ్రహించమని, నిద్రమత్తు ఐహిక విచారము అనాలోచితమైన తలంపులు నా నుండి మానుడు దూరపరిచి ప్రభా నీ స్వరం వినగలే చెవి ప్రభా మాకు అనుగ్రహిస్తురమ్మని సమస్తం మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఇక
ఇక్కడ కీర్తనకారుడు 50వ కీర్తనలో ఈ రీతిగా సెలవిస్తూ వచ్చినాడు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. కనుక దేవుణ్ణి మహిమపరచాలా, ఎట్లా దేవుని మహిమపరచాలా అని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే స్తుతియాగం అర్పించుట ద్వారా. కాబట్టి స్తుతియాగం అర్పించుట ద్వారా దేవుణ్ణి మహిమపరచుతూ ఉన్నాం. అందుకే ఇదే అధ్యాయంలో 14వ వచనంలో కూడా రాస్తాడు, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించు. కాబట్టి దేవునికి మహిమ ఎలా వస్తుంది? ఏ రీతిగా దేవుని మహిమపరచగలం? చాలా కారణాలు ఉన్నాయి దేవుని మహిమపరచడానికి. మన జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా, మనం చేసే ప్రార్థన ద్వారా, మనం చేసే సువార్త ద్వారా, మంచి కార్యాల ద్వారా దేవుని మహిమపరచవచ్చు. అయితే ప్రత్యేకించి కీర్తనాకారుడు ఇక్కడ మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే స్తుతించుట ద్వారా, దేవుని ఆరాధించుట ద్వారా కూడా దేవుణ్ణి మనము మహిమపరచగలం. దేవుణ్ణి మనము మహిమపరచగలం. అసలు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించినాడు అంటే దేవుని వాక్యంలో మనము చూస్తాం కదా. యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథం 43వ అధ్యాయము. దేవుడు మనల్ని సృష్టించినటువంటి కారణం అది మనం తెలుసుకుంటే ఖచ్చితంగా దేవుని మనము మహిమపరచగలం. చూడండి 43వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం కలిసి చదువుదాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. దేవుడు నన్ను ఎందుకు పుట్టించినాడంట? ఎందుకు పుట్టించినాడు చెప్పరేంటండి? దేవుని మహిమ కొరకు పుట్టించినాడు. దేవుని మహిమ కొరకు నన్ను పుట్టించినాడు. కనుక దేవుణ్ణి మనము స్తుతించాల. మనము చేసేటటువంటి ఆరాధన ద్వారా దేవుణ్ణి మనము మహిమపరచగలం. అసలు ఎందుకు ఆరాధించాలండి? ఎందుకు దేవుణ్ణి మనము స్తుతించాలా? రండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదవండి ఒకరు. 6:20 మీరు పాపమునకు దాసులైనప్పుడు 6:20 దాసులైనప్పుడు అది ఇక్కడ ఎందుకు మనము ప్రభువును ఆరాధించాలి? క్షమించండి, సరే. 7వ అధ్యాయం 14వ వచనం, క్షమించండి, 7:14. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది, మనమందరం కూడా దేవుడు నన్ను పాపం నుండి విడిపింపబడక మునుపు మన జీవితం ఎలాగుంటో పడుతూ వచ్చింది, దేనికి మనము అమ్మబడుతూ వచ్చినాము అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉందంటే ఇక్కడ స్పష్టంగా రాస్తూ ఉన్నాడు, నేను పాపమునకు అమ్మబడితిని. కాబట్టి మునుపు మనమందరం కూడా పాపానికి అమ్మబడినటువంటి వారం. మన జీవితం నిండా కూడా పాపంతో నింపబడింది. అందుకే ఇక్కడ
అపోస్తులైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పాపానికి నేను అమ్మబడినటువంటి వాడను, పాపమునకు నేను దాసుడను. ఇదే 6వ అధ్యాయము 17వ వచనంలో మీరు పాపమునకు దాసులై ఉంటిరి. కాబట్టి పాపానికి అమ్మబడి పాపానికి దాసులంగా జీవిస్తూ వచ్చినాం. పాపమునకు దాసులం. ఇప్పుడు కువైట్కి, దుబాయ్కి అక్కడ వెళ్తూ ఉంటారు చాలామంది జీవనోపాధి కోసం. పాపం వారు ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారి కష్టాలు, వారి బాధలు ఇంకా చెప్పనలవిగా ఎక్కువగా ఉంటాయి కదా. ఎంతో బాధతో చెప్తూ ఉంటారు, అయ్యో చాలా మేము తెలియక ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ చాలా మేము నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాం, మమ్మల్ని ఎంతగానో టార్చర్ పెడతా ఉన్నారు, మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడతా ఉన్నారు, కాబట్టి మమ్మల్ని ఎంతగానో వీరు ఇక్కడ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు, దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి విడిపించండి, తిరిగి మేము ఇంటికి వచ్చేస్తాం, తిరిగి మేము ఈ యొక్క బాధను మేము భరించలేకుండా ఉన్నామనేసి వారి యొక్క బాధలు చెప్తూ ఉంటారు. చాలా చెప్పుకోలేనటువంటి బాధలు. ఎందుకంటే వారికి స్వాతంత్రం ఉండదు. వారికి దాసులుగా చేయబడిన తర్వాత వారు చెప్పినట్లు చేస్తూ రావాలి. అది ఎంత కష్టమైనా, అది ఎంత బాధ అయినా కూడా వారు ఏమి చెప్తే చేయాలి, వారు ఏది పెడితే తినాలి. చాలా నరకము అక్కడ అనుభవిస్తూ ఉన్నామనేసి చాలామంది చెప్తూ ఉంటారు. అలాగనే మనమందరం కూడా పాపానికి అమ్మబడి పాపమునకు దాసులమైపోతూ వచ్చినాం. పాపానికి దాసులమైపోతూ వచ్చినాం. అందుకే కీర్తనాకారుడు అంటాడు, పాపం అనేది ఒక ఊబి, జిగటగల దొంగ ఊబి. ఆ ఊబిలోకి దిగిన తర్వాత ఇంకా బయటికి రావడం చాలా కష్టం. అలాంటి భయంకరమైనటువంటి పాప జీవితంలో, పాపపు ఊబిలో మనమందరము కూడా అమ్మబడినటువంటి వారంగా ఉన్నాం. పాపానికి అమ్ముడు పోయినాం, అమ్మబడినటువంటి వారం. అయితే ఇటువంటి పాపానికి అమ్మబడినటువంటి మనల్ని దేవుడు ఏం చేసినాడంట? కొన్నాడు. నిన్ను నన్ను ఆయన కొన్నాడు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, ఈ రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. కాబట్టి మంచిదంటూ మన జీవితంలో లేదు ఒకప్పుడు. కారణం పాపానికి అమ్మబడ్డాము, పాపానికి దాసులమైపోతూ వచ్చినాం. కాబట్టి దీని యొక్క పర్యవసానం ఎలా ఉంటుందంటే, ఇలాంటి పాపంలో జీవిస్తున్నటువంటి మనము ఎంతో భయంకరమైనటువంటి స్థితిలోనికి, నిత్య నాశనానికి వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఈ పాపం ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మంచిగానే ఉంటుంది, చాలా అది ఎంతో ఆనందంగా ఉంటుంది. అయితే తుదకు అది ఎలాంటి స్థితిలోనికి మనల్ని తీసుకొని పోతుందంటే చాలా భయంకరమైనటువంటి మరణానికి తీసుకుని వెళ్ళేదిగా ఉంది. అందుకే దీని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు కేక వేస్తూ ఉన్నాడు 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణానికి లోబడు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించగలడు. కాబట్టి ఇట్టి భయంకరమైనటువంటి మరణం నుండి, ఈ పాపము నుండి, ఈ నరకం నుండి నన్ను ఎవడు విడిపించగలడు? అయితే దేవుని నామానికి స్తోత్రం. దేవుని వాక్యంలో ఏం రాయబడతా వచ్చిందంటే, ఇదే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. కాబట్టి ఇటువంటి పాపంలో నుండి నన్ను ఆయన ఏం చేసినాడు? విడిపించినాడు. పాపం నుండి నన్ను విమోచిస్తూ వచ్చినాడు. కాబట్టి పాపానికి అమ్మబడినటువంటి స్థితిలో నేను ఉంటా వచ్చిన. రెండవదిగా 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. మరియు యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమను తాము అమ్ముకుని ఆయనకు కోపము పుట్టించిరి. ఇక్కడ రాయబడతా వచ్చింది. రెండవదిగా మనము దేనికి అమ్ముడుపోతూ వచ్చినాము అంటే, మొట్టమొదటిగా పాపానికి అమ్మబడినటువంటి వారము,
రెండవది చెడుతనానికి అమ్మబడినటువంటి వారం, చెడు జీవితం జీవిస్తూ ఉన్నటువంటి వారం, చెడు అలవాట్లు కలిగి జీవిస్తూ ఉన్నటువంటి వారం, చెడు నడవడిక కలిగినటువంటి వారం. కారణము చెడుతనానికి అమ్మబడిన కారణాన్ని బట్టి చెడుతనంలో మనం జీవిస్తూ వచ్చినాం. భయంకరమైనటువంటి దుర్వ్యసనాలకు బానిసలమైపోతూ వచ్చినాం. నా మటుకు నేను కూడా భయంకరమైనటువంటి చెడు అలవాట్లు ఒకరు నేర్పించాల్సిన అవసరం లేదు. వాటికి అవే దానికి ఆకర్షితులమై మనము దానికి దాసులమైపోయి చెడు అలవాట్లకు బానిసలమైపోతూ వచ్చినాం. కాబట్టి త్రాగుడు, సిగరెట్లు, గుట్కా, మందు, సినిమాలు, చెడు అలవాట్లు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మన జీవితంలోనికి అలవరించబడతా వచ్చినాయి. కారణము మనము చెడుతనానికి అమ్మబడినటువంటి స్థితి. నా జీవితంలో నేను చెప్పగలను, ఉదయం లేచింది నోట్లో ఈ పాన్ పరాగ్ లేకపోతే నా మనసు బాగుండేది కాదు. బాత్రూమ్కి వెళ్ళాలంటే సిగరెట్ తాగకపోతే నేను వెళ్ళేటటువంటి వాని కాదు. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి స్థితిలో వాటికి బానిసనైపోతూ వచ్చిన. ఒక భోజనం చేసే టైం తప్ప మిగతా టైం ఎప్పుడు కూడా నా నోట్లో గుట్కా ఉండేది. నన్ను చూసి ప్రతాపని వస్తున్నాడని చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను చూడకుండానే నా నోట నుండి వచ్చే దుర్వాసనను బట్టి వాడు ప్రతాప్ అని చెప్పేవాళ్ళు. అలాంత దూరాన వస్తూ ఉంటే చూడకుండానే చెప్పేవాళ్ళు వాడు ప్రతాప్ వస్తున్నాడని. అంటే ఎప్పుడు నా నోట గుట్కా ఉండేది. విపరీతమైనటువంటి సిగరెట్ తాగేటటువంటి వాడిని, భయంకరమైనటువంటి సినిమాలు చూసేటటువంటి వాడిని, భయంకరంగా త్రాగేటటువంటి వాడిని, చెడు అలవాట్లు ఉంటూ వచ్చినాయి. అయితే ఇవన్నీ కూడా నా మటుకు నేను పోగొట్టుకోలేకపోతూ వచ్చిన, దానికి బానిసనైపోతూ వచ్చిన, ఆ అలవాట్లలో నేను కొనసాగుతూ వచ్చిన. అయితే దేవుని నామానికి స్తోత్రం, ఈ చెడుతనం నుండి దేవుడు నన్ను విడిపిస్తూ వచ్చినాడు. అందుకే దేవుని వాక్యంలో మనం ఎరుగుదాం కదా. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. కాబట్టి దేవుడు నన్ను చూచినప్పుడు మనలో ఎంత చెడు ఉందంటే ఆ చెడుతనాన్ని చూసి దేవుడు అసహించుకున్నాడు. అరే, భూమి మీద వీరిని ఎందుకు పుట్టించానా అన్నంతగా దేవుడు నన్ను అసహించుకుంటా వచ్చినాడు. అందుకే 11వ వచనం రాస్తా వచ్చినాడు, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉన్నారు. ఇది మన బ్రతుకు ఒకప్పుడు. కారణం పాపానికి అమ్మబడినటువంటి స్థితి, చెడుతనానికి కూడా మనము అమ్ముడుపోయినటువంటి స్థితిలో నేను జీవిస్తూ వచ్చినాం. అందుకే మార్కు సువార్త 7వ అధ్యాయము 23వ వచనంలో మనం ఎరుగుదాం కదా, ఈ చెడ్డవన్నీ కూడా మనిషిని హృదయంలో నుండి బయలు వెళ్ళి మనిషిని ఏం చేస్తూ ఉన్నాయి, అపవిత్రపరచబడతా ఉన్నాయి. అయితే దేవుని నామానికి స్తోత్రం, చెడిపోయినటువంటి మన జీవితాన్ని ఆయన ఏం చేసినాడంట, 7వ అధ్యాయము 37వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట, ఈయన సమస్తమును బాగు చేసినాడు. చెడిపోయినటువంటి నన్ను ఆయన ఏం చేసినాడంట, బాగు చేసినాడు. పాపానికి అమ్మబడినటువంటి మనల్ని, చెడుతనానికి అమ్ముడుపోయినటువంటి మన స్థితిని ఆయన బాగు చేసినటువంటి వాడిగా మనం ఎరుగుతూ ఉన్నాం. మూడవదిగా ఇంకా దేనికి మనం అమ్మడబోయినటువంటి వారము అంటే, మొదటి రాజులు 21:20, రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 20వ వచనం చదవండి ఒకరు. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా, ఏలియా ఇట్లా, నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. కాబట్టి కీడు చేయడానికి నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు. కాబట్టి మూడవదిగా
కీడుకు అమ్మబడినటువంటి వారం, కీడు చేయడానికి అమ్మబడినటువంటి వారం. అదే మాట 25వ వచనంలో కూడా రాస్తాడు. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవ్వడు కూడా లేడు. కాబట్టి మూడవదిగా కీడుకు అమ్మబడినటువంటి వారం. మన స్వభావం ఏంటి? కీడు చేసేటటువంటి స్వభావం. పైకి మేలు చేసినట్టు కనిపిస్తాం, కానీ వాస్తవంగా మన హృదయం అంతా కూడా కీడుతో నింపబడింది. కీడు చేయడానికి అలవాటు పడినటువంటి వారం, కీడు చేయడానికి అలవాటు పడినటువంటి వారం. ఆ మాట ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము, ఇర్మియా 13:23 చదవండి. 13:23. కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేలు చేయ వల్లపడదు. గమనించినారే మాట? కూసు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకోగలుగుతుందా? ఇంపాసిబుల్ కదా. ఒకవేళ మనం మేలు చేయాలి అని అనుకుంటే, ఇక్కడ రాయబడినటువంటి మాట, కీడు చేటుకు అలవాటు పడిన మీరు మేలు చేయ వల్లపడును. కాబట్టి అది అసాధ్యం అన్నమాట. ఆ చిరుతపులి ఏ రీతిగా తన మచ్చలు మార్చుకోలేదో, ఈ కూసు దేశస్థుడు నల్లగా ఉన్నటువంటి వ్యక్తి ఏ రీతిగా తన కలర్ మార్చుకోగలడో అది జరగదు కదా. అలాగే కూడా నువ్వు మేలు చేయడం కూడా నీ చేత కాదు. కారణం, మనం కీడు చేసేటటువంటి వారం, కీడుకు అలవాటు పడినటువంటి వారం, కీడు చేసే స్వభావము మనలో ఉంది. ఇది అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారిట ఒక దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి ఒక నదీ తీరానికి వెళ్ళి ఏదో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, చాలా భక్తి శ్రద్ధలతో. అతనికి సమీపాన ఒక చిన్న నది ప్రవహిస్తూ ఉంది. ప్రవహిస్తూ ఉన్నప్పుడు అతను ఎందుకో ధ్యానంలో ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అనుకోకుండా అతని యొక్క దృష్టి ఆ నది వైపు మళ్ళింది. ఆ నది వైపు చూసినప్పుడు ఆ నదిలో ఒక తేలు ప్రమాదవశాత్తు నదిలో పడి కొట్టుకొని పోతూ ఉంది. పాపం ఎంతో తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి కొట్టుమిట్టాడుతా ఆ నదిలో ప్రవాహానికి వెళ్ళిపోతూ ఆ నది తీరాన ఒక ఒడ్డులో ఆ యొక్క గట్టును పట్టుకొని వ్రేలాడుతూ ఉంది. పైకి ఎక్కలేక అలాగున నదిలో కొట్టుకొని పోకుండా గట్టిగా తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఒడ్డున వ్రేలాడుతూ ఉంది. ఇదంతా ఆ వ్యక్తి గమనించినాడు. గమనించి, అయ్యో పాపం తేలు ప్రాణాపాయ స్థితిలో ఉంది అనేసి ఆ వ్యక్తి వెళ్ళి ఆ తేలును రక్షించడానికి అమాంతాన తన చేయి చాపి ఆ తేలును పట్టుకున్నాడంట. ఎప్పుడైతే ఆ తేలును పట్టుకున్నాడో ఆ తేలు ఏం చేసిందంట, ఆ యొక్క చేతిని కొట్టేసింది. తేలు కొడితే ఎంత బాధ కదా. నాకు తెలుసు, నాకు 3 సార్లు తేలు కొట్టింది. చాలా బాధ, తట్టుకోలేం. ఆ బాధ వర్ణించడానికి కూడా వీలు కాదనమాట. కాబట్టి ఆ తేలు కుడతానే ఆ బాధ తట్టుకోలేక చేయిని వెనక్కి తీసుకున్నాడు. ఎంతో బాధగా ఉంది. కానీ అతని యొక్క మనసు ఏంది, ఎలాగైనా ఆ తేలును రక్షించాలా. తిరిగి రెండో చేతిని కూడా చాచి మళ్ళా ఆ యొక్క తేలును రక్షించడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ కూడా ఆ తేలు కుట్టేసిందంట. ఇదంతా గమనిస్తున్నట్టు మరి యొక్క వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి అన్నాడంట, ఏమయ్యా నీకేమన్నా పిచ్చి ఏమన్నా పట్టిందా? ఇందాక నుంచి నేను చూస్తూనే ఉన్నా, నువ్వేమో ఆ తేలును రక్షించాలని ఎంతో తాపత్రయపడతా ఉన్నావు, దాన్ని రక్షించడానికి ఎంతగానో ప్రయాసపడతా ఉన్నావు. అదేందో తెలుసా, తేలయ్యా స్వామి. నువ్వు ఎంత రక్షించాలనుకున్నా, దాన్ని ఎంత కాపాడాలనుకుని నువ్వు ప్రయత్నం చేసినా అది కుడుతుంది. కారణం దాని యొక్క స్వభావం. తేలు యొక్క స్వభావం ఏమిందంట? ఏంది తేలు స్వభావం? అయ్యో నన్ను రక్షిస్తున్నాడే, చాలా మంచివాడు అనుకుంటుందా? అనుకోదు, కుట్టేస్తుంది. అది ఎవరినైనా కుట్టేస్తుంది. అరే అది ప్రాణహాని స్థితిలో ఉంది,
చనిపోతుంది. అరే నన్ను రక్షిస్తున్నాడు అనుకోదు. అది దాని స్వభావం ఏంటంట, కుట్టే స్వభావం. కనుక నా స్వభావము ఎలాంటిది, కీడు చేసే స్వభావం. మేలు చేసిన వారికి కీడు చేసేటటువంటి స్వభావం. కారణం ఏంటంటే కీడుకు అమ్మబడినటువంటి వారం. కాబట్టి మొట్టమొదటిగా పాపానికి అమ్మబడినటువంటి వారము, చెడు అలవాట్లకు అమ్మబడినటువంటి వారము, కీడుకు అమ్మబడినటువంటి స్థితిలో నీవు నేను ఉంటా వచ్చినాం. చివరిగా 4వది యెషయా గ్రంథం 50వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము ఎక్కడున్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మల్ని అమ్మి వేసి తిని, మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము. ఇక్కడ మనము గమనిస్తే మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. కాబట్టి దోషాలకు మనం అమ్మబడినటువంటి వారం, పాపమునకు అమ్మబడినటువంటి వారం, చెడుతనానికి అమ్మబడినటువంటి వారం, చెడు అలవాట్లకు అమ్మబడినటువంటి వారం, కీడు చేయడానికి అమ్మబడినటువంటి స్థితిలో ఉంటా వచ్చినాం. ఇక్కడ దోషాలకు అమ్మబడినటువంటి వారం. కాబట్టి మన యొక్క స్థితి ఎందుకు అలా ఉందంటే దోషానికి అమ్మబడినటువంటి స్థితిలో ఉంటా వచ్చినాం. మన దోషాలు మన మీద పొర్లిపోతూ ఉన్నాయి. అందుకే 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు అంతగా నలుగగొట్టబడతా వచ్చినాడంటే మన దోషములే కారణం. మనము మన దోషాలకి అమ్మబడుతూ వచ్చినాం, పాపానికి అమ్మబడుతూ వచ్చినాం, చెడుతనాలకు అమ్మబడుతూ వచ్చినాం, కీడు చేయడానికి మనము అమ్మబడుతూ వచ్చినాం. అయితే ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుడు ప్రేమించినాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే చెడిపోయినటువంటి మనల్ని, పాపానికి అమ్మబడినటువంటి మనల్ని, కీడు చేస్తున్నటువంటి మనల్ని, దోషాలతో నింపబడినటువంటి మనల్ని ఆయన ప్రేమించడం ఏంటి? అసలు ఆయన మనల్ని ఎట్లా చూసినాడో తెలుసా? ఒక తప్పు చేసినటువంటి వాడిని ఎవరైనా ఒక వ్యక్తిలో మనం తప్పు చూసినప్పుడు మీకు ఎలా ఉంటుందేమో కానీ నా మటుకు నేను చెప్తున్నా, ఎవరిలో ఒక బలహీనతను చూసినాను అనుకో, ఆ వ్యక్తి ఎప్పుడు కనిపించిన టక్కున గుర్తొచ్చేది ఏంటంటే ఆ వ్యక్తి బలహీనతే గుర్తొస్తుంది. ఒక చిన్న బలహీనత ఏదైనా ప్రతి వ్యక్తిలో ఉంటాయి, మన జీవితాలలో బలహీనతలు అనేవి ఉంటాయి. అయితే ఇంకా ఎన్ని మంచి కార్యాలు చేసినా, ఎంత మంచిగా జీవించినా కూడా, ఎంత మంచివాడైనా కూడా ఆ వ్యక్తిని చూస్తే టక్కున ఆ వ్యక్తి యొక్క బలహీనత నాకు గుర్తొస్తూ ఉంటుంది. మీకు వస్తుందో రాదో నాకైతే తెలియదు. అయితే దేవుడు ఇన్ని బలహీనతలు మన జీవితంలో ఉంటే ఆయన చూసినప్పుడు మనం ఎట్లా కనిపించినామంట చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 46వ వచనం. దేవుడంట నిన్ను నన్ను ఎలాగ చూసినాడంట? దేవుని దృష్టిలో మనం ఎట్లా కనిపిస్తున్నామంట చెప్పరేంటండి? నా మాటలు కాదు ఇవి, ముత్యముగా కనిపిస్తున్నామంట. అరే చెడిపోయినటువంటి మనము, పాడైపోయినటువంటి మనము, కీడు చేసేటటువంటి మనము, దోషాలతో నింపబడిన మనము, దేవుని దృష్టిలో దేవుడు మనల్ని చూసినప్పుడు ముత్యముగా కనిపిస్తూ ఉన్నామంట. ముత్యం అంటే నాకు తెలియదులేండి, విన్నా అదెంతో విలువైంది అని. ఈ ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి? సముద్రపు అడుగు భాగంలో ఉంటాయంట. అవి లోతులో ఉంటాయి. ఆ ముత్యాన్ని తేవడానికి ప్రాణాన్ని తెగించి అడుగు భాగంలోకి వెళ్ళి ఆ ముత్యాలను తీసుకొని వస్తారంట. ఎంతో విలువైన, బంగారం కంటే విలువైంది అది. ముత్యాలంటే చాలా శ్రేష్టమైనది. దేవుడు నిన్ను నన్ను ముత్యముగా ఎన్నుకున్నాడంట. ముత్యముగా
దేవుని దృష్టిలో మనం ముత్యం. అందుకే అక్కడ రాయబడినటువంటి మాట, తనకు కలిగినదంతా అమ్మి, తనకు కలిగినదంతా కూడా అమ్మేసినాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం ఎరుగుదాం కదా, సమస్తాన్ని కోల్పోయినాడు ఆయన. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనేలా, దాసునిగా, రిక్తునిగా ఆ మహిమను, ఆ వైభవాన్ని, పరలోకాన్ని విడిచిపెట్టాడు. దేనికి? నిన్ను నన్ను కొనడానికండి. నిన్ను నన్ను కొనడానికి ఆయన సమస్తాన్ని కోల్పోయినాడు, సమస్తాన్ని వేయపరిచినాడు, సమస్తాన్ని అమ్మివేసినాడు. ఎందుకు? నిన్ను నన్ను కొనడానికి. ఎలా కొన్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. దేవుడు నిన్ను నన్ను ఏమిచ్చుకున్నాడు అంటే అమూల్యమైన తన రక్తం ఇచ్చినాడు. అమూల్యమైనటువంటి రక్తం, ప్రాణము కంటే విలువైంది ఈ భూమి మీద ఏది కూడా లేదు. తన ప్రాణం ఇచ్చి నిన్ను నన్ను ఏం చేసినాడు? ఆయన కొన్నాడండి. నిన్ను నన్ను కొనడానికి తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు, తన ప్రాణాన్ని వేయపరిచినాడు, తన రక్తం ఇచ్చినాడు. తన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొంటా వచ్చినాడు. అందుకే ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతిగా రాస్తా వచ్చినాడు. ప్రకటన 5:9. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. కాబట్టి దేవుడు తన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను కొన్నాడు. కాబట్టి విలువ పెట్టి కొనబడినటువంటి వారం మనం. ఎవరము? విలువలేని వారం కాదు. విలువ పెట్టి నిన్ను నన్ను కొన్నాడు, తన రక్తం ఇచ్చి కొన్నాడు, తన ప్రాణం పెట్టి నిన్ను నన్ను కొన్నాడు, అమూల్యమైన ముత్యముగా ఎంచినాడు. అందుకు దేవుని మనము ఆరాధించవలసినటువంటి వారమై ఉంచున్నాం. దేవుడు ఈ రీతిగా మనల్ని నడిపించునుగాక. లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. దేవాది దేవా, ప్రభువుల ప్రభు, రెండు 232 కొన్ని పుస్తకాల్లో 230 మొదటి చరణము 3-4 చరణాలు పాడుకుందాం. మొదటి చరణము 3-4 చరణాలు పాడుకుందాం. దేవాది దేవా, ప్రభువుల ప్రభు, రాజుల రాజా, హల్లెలూయా. దేవాది దేవా, ప్రభువుల ప్రభు, రాజుల రాజా, హల్లెలూయా. నీ రక్తముతో విమోచించి, నీ రక్తముతో సంపాదించి,
రక్తముతో విమోచించి నీ రక్తముతో సంపాదించి పరలోక రాజ్య ప్రజలకు చేర్చి పరలోక రాజ్య ప్రజలకు చేర్చి పరలోక పాఠం నాతో సగివి పరలోక పాఠం నాతో సగివి దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా పేరు పెట్టినను ప్రేమతో పిలచి కరుణతో నీ సొత్తుగా నన్ను చేసి పేరు పెట్టినను ప్రేమతో పిలచి కరుణతో నీ సొత్తుగా నన్ను చేసి అరమానలేక నన్నాదరించి అరమానలేక నన్నాదరించి పరలోక దర్శనం దేవి పరలోక దర్శనం దేవి దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా మరణ పాత్రులము ఈ ధరణిలోన దురితారుణమూల స్మరణాను మాన్పి మరణ పాత్రులము ఈ ధరణిలోన దురితారుణమూల స్మరణాను మాన్పి ఏర్పరచుకొంటివి నేర్పుతమమ్ము ఏర్పరచుకొంటివి నేర్పుతమమ్ము నీ రాజ్యమందు రాజులందేసి నీ రాజ్యమందు రాజులందేసి దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా మోకరించండి, కళ్ళు మూసుకోండి. మొదట సండే స్కూల్కి వెళ్ళేవారు ప్రభుని ఆరాధిస్తారు. ఆ తర్వాత మరి వంట పరిచర్యకు వెళ్ళేవారు ప్రభుని ఆరాధించండి. ఆ తర్వాత మరి బల్ల ముందున్నవారు, ఆ తర్వాత బల్ల వెనకలు ఉన్నవారు, బయట ఉన్నవారు, అలాగే మనం క్రమంగా ప్రభువును ఆరాధిస్తాం. ప్రారంభించండి. చెల్లిస్తూ ఉంటున్నాను. అవును ప్రభా, నీ దాసు మాట్లాడుతూ వచ్చావు. నేను కూడా ఒకప్పుడు దేవా పాపానికి అమ్మబడిన దానిగా, చెడు వ్యసనాలకు అలవాట్లకు ప్రభా అమ్మబడినటువంటి దానిగా, దేవా కీడుకు అమ్మబడినటువంటి దానిగా ఉన్నప్పుడు దయగల తండ్రి ఆ రోజులకు నేను అమ్మబడి నీకెంతో దూరంగా ప్రభా పాపంలో చెడిపోయి పాపపు ఊబిలో ఉన్న ఎవరు రక్షించలేని స్థితిలో కోసం ప్రభా మరి దాసునిగా రిక్తునిగా చేసుకొని ఈ యొక్క ప్రభా అమూల్యమైన నిర్దోషమైన పరివర్తనలో మీరు అటువంటి ఆ రక్తం చేత నా ప్రతి పాపంలో నన్ను పరిశుద్ధపరిచి పవిత్రను అనుగ్రహించినందుకు మీకు ఎంతో ఎలాంటి ఇన్ని మేలు చేసిన ఏమి ఇవ్వగలను తండ్రి. ఏమి ఇచ్చినా రుణస్త్రాలను అనుకొని నా కొద్దిపాటి
స్తుతి ఆరాధన నా విమోచకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ఆరాధించి అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. లేని ప్రభా గడిచిన వారమంతా కూడా కాపాడి భద్రపరిచి మరొక ప్రభుదినాన ఉదయకాల సమయంలో నేను ఆరాధించే కృపను ధన్యతను నాకు అనుగ్రహించినందుకే వందనం చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, నిజంగా నేను కూడా నాయన మరి పాపము నాకు దాసురాలనై ప్రభా మరి నాయన కీడుకు అమ్మబడి నిత్య నాశనానికి నరకానికి పాత్రలైన ఇచ్చినారు దేవా. మరి నాయన నిజంగా ఆ యొక్క వర్తకుడు ఆ యొక్క విలువైన ఉత్తమును తనకున్నదంతా కూడా అమ్మివేసి కొన్నట్లుగా దేవా నా కొరికై ప్రభా నీ ప్రాణమును పణముగా పెట్టి నీకున్న సమస్తమును నువ్వు కోల్పోయి మీరు నన్ను కొని ఇప్పుడు చేసుకున్నావు. నీ సంఘంలో సమాసంలో మరి ప్రభా నన్ను మీరు సమకూర్చి ప్రభా మీరు ఏర్పరచుకొని దేవానిత్య రాజ్యానికి వారసురాలుగా మీరు సిద్ధపరచుకున్నావు. నా పాపం నుంచి నన్ను విడిపించినావు. నీతికి వారసురాలుగా చేసుకున్నందుకై వందనాలు. ఇంత గొప్ప రక్షణ మీరు నాకు ఇచ్చినందుకై ప్రభా నీకు తెలియచగలను. ఒక దినాన్ని బలహీనరాలి మీరు బలపరిచి రక్షించి మీ ఉచితమైన రక్షణ ఇచ్చినటువంటి రక్షకుడైన యేసు ప్రభు నామమున నా కొద్ది స్తుతి ఆరాధన యువంగారి పాదములకి దోషములను బట్టి మరి తండ్రి ఏ శిక్ష